Number 1, we should have the self-control. Number 2, we should seek the God's will in our life. మన జీవితంలో దేవుని చిత్తాన్ని వెతకడము ఎంతో ఎంతో ప్రాముఖ్యం. ప్రియ స్నేహితులారా, ఈ దేవుని చిత్తము తెలియక అనేక సార్లు మన జీవితము తలక్రిందులైపోతూ ఉంటుంది. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్? అయితే ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. దేవుణ్ణి అడగడం ద్వారానే దేవుని చిత్తము మనకు బయలుపరచబడతా ఉంటుంది. అబ్రహాము జీవితంలో వెళ్ళవలసిన మార్గము తనకు తెలియదు. ప్రభు అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు. గాడ్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ GPS, ఎనీ లొకేషన్ టు హిమ్, బట్ బై ఫేత్ హీ స్టార్టెడ్ వాకింగ్. వెళ్ళగా అడుగులు వేయగా దేవుడే తన మార్గాన్ని తెలియజేశాడు. మనము ఆత్మీయ జీవితంలో దేవుని మీద భారం వేసి సాగుతూ ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కొన్ని విషయాలు ప్రశ్నిట్లరా మనకు ఇమీడియట్గా అర్థం కావు. దీని విషయంలో ఏంటి దేవుని చిత్తము అర్థం కాదు. నాకు ఇప్పుడే దేవుని చిత్తం తెలవాలనుకుంటాం, కానీ ఓవర్ నైట్లో దేవుని చిత్తము తెలిసే సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అయితే తెలియనటువంటి విషయాల్లో నువ్వు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు వదులుకొని నమ్మకంగా జీవిస్తూ కొనసాగుతున్నప్పుడు గాడ్ విల్ రివీల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ప్రేయర్ లైఫ్. ఇంకా కొన్నిసార్లు నీ పరిస్థితుల గుండా ఇంకొకటి నీలో ఉన్నటువంటి మనస్సాక్షి ద్వారా దేవుడు నీకు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. మీరు నడవవలసిన మార్గం ఇదే అని వెనక నుండి ఒక స్వరము వినబడుతుంది. చాలాసార్లు మన జీవితంలో ఏమనుకుంటామంటే, నేను దేవుని చిత్తంలోనే ఉన్నాను కదా, ఇప్పుడు నేను దేవుని చిత్తంలో ఉండబట్టే కదా చర్చికి వచ్చింది అని మీరు అనుకోవచ్చు. నేను అనుకుంటాను, దేవుని చిత్తం ఉండబట్టే కదా నేను వాక్యం చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు, మన పట్ల కలిగిన ప్రణాళికలు మనం అర్థం చేసుకోకుండానే ఓకే నేను దేవుని చిత్తంలోనే ఉన్నాను, ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ అనేటువంటి ఆలోచనలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అపోస్తలుడు అనేటువంటి పౌలు కూడా చాలా రోజులు ఇదే అనుకున్నాడు. తను రక్షణ పొందకముందు, సౌలుగా ఉన్న సమయంలో, పౌలుగా మారకముందు తను ఏమనుకున్నాడంటే, తన జీవితంలో క్రైస్తవులను చంపడమే దేవుని చిత్తం, సంఘాన్ని పాడు చేయడమే దేవుని చిత్తం. యెరూషలేములోనే కాదు, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా తీసుకొచ్చి చెరసాలలో వేయడమే దేవుని చిత్తం. ఇంటింటా వెళ్ళి వాళ్ళు గర్భిణీ స్త్రీలా, లేకపోతే పసిపిల్లలా, లేకపోతే స్త్రీలా, పురుషులా ఏది చూడకుండా ప్రతి ఒక్కరిని ఈడ్చుకొచ్చి చెరసాల్లో వేసి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడమే నా ప్రాణాధారము అని కంకణం కట్టుకొని, ఇలా చేస్తే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడను అవుతాననేటువంటి ఆలోచనలో ఉండిపోయాడు. రక్షణ పొందక ముందు తన ఆలోచన ఏంటంటే, తన మట్టుకు అది దేవుని చిత్తంగా భావించాడు. బట్ ప్రియ సహోదరుడు సహోదరి, అతని జీవితంలో దేవుని చిత్తం వేరేది ఉంది. ఏముంది? సంఘాన్ని పాడు చేయడము నువ్వు చిత్తం అనుకుంటున్నావు కదా, కాదు నాయన, సంఘాలు కట్టడం నా చిత్తం. శ్రమ పరచడము దేవుని చిత్తం నెరవేర్చడం అనుకుంటున్నావు కదా, నువ్వు శ్రమ పడడము నా కొరకు నీ చిత్తం. వెన్ హీ రియలైజ్ దట్ దిస్ ఈస్ నాట్ గాడ్స్ విల్, హీ టుక్ ఏ యూటర్న్. మన జీవితంలో కూడా ప్రశ్నట్లరా, దేవుని చిత్తం తెలియక మనం ఎంతో దూరం ప్రయాణం చేసి ఉండొచ్చు. మేబీ few miles already we have traveled, but still there is a choice to change our mind and take U-turn and come back to the God's will. ఇది దేవుని చిత్తమే అనుకో, నువ్వెంత దూరము సాగిపోయినప్పటికీ కూడా ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఏంటంటే, ఇప్పటికైనా నీ జీవితంలో యూటర్న్ తీసుకొని బ్యాక్ వచ్చి దేవుని చిత్తంలో నువ్వు ఫిక్స్ అవ్వడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తుంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం, ఆల్రెడీ ట్రావెల్ చేశాను కదా, వెళ్ళిపోయాను కదా, చాలా మునిగిపోయాను కదా, ఇంకా ఇక యూటర్న్ తీసుకోవాల్సిన పనే ఉంది, ఇక ఇందులోనే కొనసాగిపోతా అనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు ఏదైనా విషయంలో నీవు. కానీ అలా కాంప్రమైజ్ అవుతూ నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నువ్వు అందుకోలేవు. ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ కన్విన్సింగ్ యూ టునైట్, దిస్ ఈస్ ద టైమ్ టు చేంజ్ యువర్ హార్ట్ అండ్ మైండ్, టేక్ యూటర్న్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్స్ విల్. God will accept your life. ప్రియ సహోదరుడా సహోదరి, యొక్క దేవుని చిత్తాన్ని మనము ఎరగాలి. కొన్నిసార్లు మనకు తెలియదు, ఇది తప్పు అని తెలియదు, కరెక్టే చేశాను కదా, రైటే కదా అని అనుకుంటాం. బట్ వన్ డే ఆర్ సమ్ అదర్ డే యూ విల్ రియలైజ్, నేను చేసింది మంచిది కాదని రియలైజ్ అయిన రోజున నువ్వేం చేయాలంటే, నువ్వు సారీ అడగాలి, క్షమాపణ అడగాలి. పరిశుద్ధాత్ముని స్వరము మెల్లని స్వరంతో ఆయన మాట్లాడతాడు. చదువుకున్నాము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడి పని ఏంటంటే కన్విన్సింగ్, నిన్ను కన్విన్స్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కన్విన్స్ చేసినప్పుడు ఆయన మెల్లని స్వరానికి నువ్వు స్పందించాలి. మనసు కఠినం చేసుకోవద్దు. ఇదిగో నువ్వు మాట్లాడిన తప్పు, వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడు అంటాడు ప్రభు. నీ మనసు కఠినం చేసుకుని, నేను మాట్లాడను ప్రభువా అని కఠినం చేసుకున్నావు అనుకో, యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద వాయిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. వెళ్ళాలి, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళి, సహోదరుడా సహోదరి, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది మాట్లాడేశాను,
దయచేసి నన్ను క్షమించు. వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా అది సెకండరీ. నువ్వు అలా అడిగినప్పుడు మొదటిగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని క్షమాపణ మనం పొందుకుంటాం. కాబట్టి స్నేహితులారా, ఈ యొక్క సమయంలో దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకోవాలి.